కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ప్రముఖ దర్శకుడు లోకేష్ కనకరాజ్ కూలీ మూవీని అయితే తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇక భారీ కాస్టింగ్ తో యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో మూవీని లోకేష్ కనకరాజ్ రూపొందిస్తున్నారు. నాగార్జున, ఉపేంద్ర, సాబిన్ షాహీర్, సత్యరాజ్, శృతి హాసన్ తదితరులు సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇక ఐటెం సాంగ్ లో పూజా హెగ్డే ఆడిపాడగా అమీర్ ఖాన్ గెస్ట్ రోల్లో సందడి చేయబోతున్నారు. ఇక రజనీకాంత్ కూలీ నెంబర్ 1421 గా కనిపించనున్నారు. అనిరుద్ స్వరాలు అందిస్తున్నారు. ఇప్పటికే ఆగస్టు 14వ తేదీన సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. ఇక ఐమాక్స్ ఫార్మేట్లో కూడా రిలీజ్ చేయనున్న మూవీపై ఇప్పటికే ఆడియన్స్లో భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి. అటు మూవీ లవర్స్, ఇటు రజనీ ఫ్యాన్స్ ఫుల్గా వెయిట్ చేస్తున్నారు. ఇక ముఖ్యంగా లోకేష్, రజనీకాంత్ కాంబోలో మూవీ రావడంతో మంచి హోప్స్ అయితే పెట్టుకున్నారు. ఇంకా పక్కాగా సినిమా సూపర్ హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోయారు అందరూ. అయితే ఓవర్సీస్లో కూడా పెద్ద ఎత్తున కూలీ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలుసు. ఇంకా ఇప్పుడు అందుకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కూలీ ఓవర్సీస్ హక్కులను 80 కోట్లకు ఆఫర్ వచ్చిందని ఇప్పుడు సినీ వర్గాలతో పాటు నెట్టింట అయితే ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే డీల్ సెట్ అయిందని కూడా తెలుస్తుండగా నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇది భారీ అండ్ సూపర్ డీల్ అని చెప్తున్నారు. ఇప్పటి వరకు ఒక కాలీవుడ్ మూవీకి అంత ఎత్తున ప్రీ రిలీజ్ ఓవర్సీస్ బిజినెస్ జరగడం ఇదే తొలిసారి అని కూడా తెలుస్తుంది. ఇక రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ల పవర్ఫుల్ కాంబినేషన్ వల్ల అది సాధ్యమైందనే చెప్పాలి. ఇంకా అదే సమయంలో కూలీ మూవీ కొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తుందని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. నెవర్ బిఫోర్ కాలీవుడ్ సినిమాగా నిలవనుందని చెప్తున్నారు. అయితే సినిమా కోసం ఎంతో వెయిట్ చేస్తున్నట్లు ఇప్పుడు నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు. మరి కూలీ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో, ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.